వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ గురించి తెలుసుకుందాం. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు డిసెంబర్ 6, 2013న కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చింది. రాష్ట్రపతి బిల్లుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాను తీసుకున్న తర్వాత డిసెంబర్ 11, 2013న ముసాయిదా బిల్లు మీద ఆమోదముద్ర వేసి 2014 జనవరి 23 45 రోజులు లోగా, అంటే 6 వారాల్లోగా అసెంబ్లీ శాసనమండలి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా గడువు విధిస్తూ రాష్ట్రపతి బిల్లును రాష్ట్రానికి పంపాలని ఆదేశించారు. ప్రత్యేక విమానంలో 2013 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను కేంద్ర హోంశాఖ అధికారులు నాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పీకే మహంతికి అందజేయడం జరిగింది. 2013 డిసెంబర్ 15న బిల్లు ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఎమ్మెల్యేలకు అందరికీ అందజేయడం జరిగింది. 2013 డిసెంబర్ 16న బిల్లును శాసనసభలోను శాసన మండలిలోను ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ఉదయం 10 గంటలకు సభలో ప్రవేశపెడుతూ రాష్ట్రపతి ఆదేశాల మేరకు బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అదే రోజున డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బిల్లుపై చర్చ ప్రారంభించి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడును మాట్లాడవలసిందిగా కోరాడు. దీంతో పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులు బిల్లు ప్రతులను చింపివేసి సభలో గందరగోళం సృష్టించారు. సభలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. తెలంగాణ శాసనసభలో చర్చ ప్రారంభమైనదని వాదించగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చ మొదలు కాలేదని ప్రకటించాడు. అదే రోజున 2013 డిసెంబర్ 16న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శాసనసభలో బిల్లుపై చర్చ ప్రారంభమైనదని ప్రకటించాడు. గందరగోళాల మధ్య డిసెంబర్ 16 నుండి 19 తేదీల మధ్య 3 రోజుల పాటు సభ జరిగి డిసెంబర్ 19న తొలి విడత సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇదే పరిస్థితులు మరో 2 రోజులు కొనసాగడంతో సభను 2014 జనవరి 3కి వాయిదా వేశారు. ఈ మధ్య కాలంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర పన్ని ఆనాటి శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్ బాబును తప్పించి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన శైలజానాథ్కు అప్పగించడంతో ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా దుద్దిల్ల శ్రీధర్ బాబు జనవరి 2న తన వద్ద గల పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రెండవ విడత శాసనసభ సమావేశాలు 2014 జనవరి 3 నుండి ప్రారంభమయ్యాయి. రెండవ విడత శాసనసభ సమావేశాలు 2014 జనవరి 3 నుండి ప్రారంభమయ్యాయి.
చాలా ఇంపార్టెంట్. జనవరి 3, 2014న కూడా శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను జనవరి 6కి వాయిదా వేశారు. జనవరి 6న కూడా ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ BAC సమావేశంలో విభజన బిల్లుకు శాసనసభ్యులు ఎవరైనా సవరణలు సూచించదలిస్తే క్లాజుల వారీగా అభ్యంతరాలను 2014 జనవరి 10లోగా అందజేయాలని స్పీకర్ ప్రకటించారు. ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనే ఎంఐఎం పార్టీ యొక్క శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైందా లేదా అని స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. దీంతో స్పీకర్ అసెంబ్లీలో బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించారు. 2014 జనవరి 7న తెలంగాణ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ పరిస్థితులలో 2014 జనవరి 7న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధనా దీక్షను నిర్వహించింది. జనవరి 8, 2014న రాష్ట్ర విభజన బిల్లుపై మొదటిసారిగా మంత్రి వట్టి వసంతకుమార్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. 2014 జనవరి 10న టిఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ రాష్ట్ర ఏర్పాటు అవసరం గురించి ప్రసంగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తుది విడత సమావేశాలు 2014 జనవరి 17 నుండి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తుది విడత సమావేశాలు 2014 జనవరి 17 నుండి ప్రారంభమయ్యాయి. జనవరి 18, 2014న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి, జనవరి 19న శైలజానాథ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ అవసరం గురించి వివరించారు. జనవరి 20, 2014న బిల్లుపై శాసనసభ్యులు క్లాజుల వారీగా తెలియజేసి అభిప్రాయాలను, సవరణలను CD రూపంలో నిక్షిప్తం చేసి దానిని శాసనసభకు అందజేశారు. ఇందులో మొత్తం 9039 సవరణలు, అభిప్రాయాలు, సూచనలు ఉన్నాయి. 22-23 తారీఖులలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, ఈ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని, డ్రాఫ్ట్ బిల్లు కాకుండా ఒరిజినల్ బిల్లు పంపాలని ప్రకటించాడు. జనవరి 23న గడువు ముగుస్తుండటంతో చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం 2014 జనవరి 21న రాష్ట్రపతికి లేఖ రాయడంతో మరో వారం పొడిగిస్తూ జనవరి 30 వరకు గడువు పెంచుతున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 25న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సులు చేయొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని రూల్ 77 కింద శాసనసభలో తేవడానికి వీలుగా స్పీకర్కు నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బిల్లును తిప్పి పంపే అధికారం శాసనసభకు ఉందని, బిల్లును ముందే ఎందుకు తిప్పి పంపలేదని ప్రశ్నించారు. 2014 జనవరి 26న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానంపై తెలంగాణ మంత్రులు తిరుగుబాటు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు బిల్లుపై చర్చించడానికి 3 వారాల గడువు కావాలంటూ మరొకమారు 2014 జనవరి 28న రాష్ట్రపతికి లేఖ రాసింది. 2014 జనవరి 28న రాష్ట్రపతికి లేఖ రాసింది. బిల్లును అడ్డుకోవడానికే ఈ కుటిల ప్రయత్నాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. విభజన బిల్లును
తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురించి తెలుసుకుందాం. విభజన బిల్లును తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురించి తెలుసుకుందాం. జనవరి 29న కూడా ఇవే పరిస్థితులు కొనసాగాయి. జనవరి 30కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి కనుక ముందుగా గాంధీ గారికి నివాళులు అర్పించింది. తర్వాత గంట వాయిదా పడి మళ్ళీ సభ ప్రారంభమైంది. బిల్లుపై చర్చకు గడువు ఇచ్చిన చివరి రోజు అయిన 2014 జనవరి 30న బిల్లుపై ఓటింగ్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రి యొక్క కుట్రను అడ్డుకోవడానికి తెలంగాణకు చెందిన శాసనసభ్యులు అందరూ మొదటిసారిగా పార్టీలకు అతీతంగా ఏకమై స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ముఖ్యమంత్రి తీర్మానాన్ని తిరస్కరించాలని పట్టుబట్టారు. స్పీకర్ మాట్లాడుతూ 87 మంది సభ్యులు సభలో మాట్లాడారు. మిగిలిన వాళ్ళు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారు. దీంతో మొత్తం సభ్యుల అభిప్రాయం రికార్డ్ అయింది. బిల్లుపై చర్చ ముగిసింది. బిల్లుకు 9072 సవరణల ప్రతిపాదనలు వచ్చాయని స్పీకర్ పేర్కొన్నాడు. తర్వాత స్పీకర్ రూల్ 77 కింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దానితో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలోనే ఓటింగ్కు పెట్టారు. తీర్మానాన్ని మూజువాని ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిజానికి సభా నియమాల ప్రకారం ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దానిపైన చర్చ తర్వాత ఓటింగ్ పెట్టాలి. కానీ సభా నియమాలను కాలరాసి స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క శాసనసభ్యుల అభిప్రాయాలను ఢిల్లీకి పంపుతామని, ముఖ్యమంత్రి తీర్మానం ఢిల్లీకి వెళ్ళదని ప్రకటించాడు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్ర పక్షపాత బుద్ధితో ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్మానాన్ని మూజువాని ఓటుతో నెగ్గిందని ప్రకటించాడని, అది స్పీకర్ గౌరవానికి తగినది కాదని తెలంగాణ నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని కేటీఆర్ అన్నారు. ఈటెల రాజేందర్ శాసనసభ సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఈటెల రాజేందర్ శాసనసభ ఘట్టం విజయవంతంగా ముగిసిందని అన్నారు. సీమాంధ్ర నాయకుల విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి సమావేశం ముగిసింది, బిల్లు ఢిల్లీకి చేరిపోయింది, రేపు ఢిల్లీకి పోతున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాలు పెడుతూ ఫిబ్రవరి 15 కల్లా మన తెలంగాణ మనకొస్తుంది అని ధైర్యం చెప్పి మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ఏర్పాటు బిల్లు ఢిల్లీకి వస్తుంది, ఆ తర్వాత పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు నెగ్గుతుందని ప్రకటించాడు. ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాడు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు అధినేతలను కలిశాడు. ఫిబ్రవరి 2, 2014న కేసీఆర్ లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ వంటి నాయకులను కలిసి పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. 2014 జనవరి 30న ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిన బిల్లును తిరిగి కేంద్రానికి పంపారు. 2014 జనవరి 30న ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిన బిల్లును తిరిగి కేంద్రానికి పంపారు.